హాయ్ అండి. ఇదిగోండి ఈరోజు ఈ బ్లౌజ్ కుట్టాను చూడండి. ఇది చాలా మెత్తగా సిల్కీగా ఉంది, జారిపోతుంది. కానీ జారకుండా ఎంత నీట్గా కుట్టాలో అంత మనం జాగ్రత్తగా కుట్టేసి చక్కగా వాళ్ళ చేతిలో పెట్టేశానండి. చూసారా, ఇక్కడ పైపింగ్ వేసానని మీకు చూపిస్తున్నాను. అంతా ఒకే లెవెల్లో ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎక్కడ మనకు ఒక గీత అంతా కూడా తేడా రాకుండా కుట్టాను చూడండి. ఇలా చూడండి, భుజం దగ్గర కానీ చేతులు కానీ ఎక్కడ ఒక గీత కూడా తేడా రాదు. ప్రతిదీ కొలిసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చంక దగ్గర చూడండి ప్లస్ గుర్తులో వచ్చిందంటే మనకు బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. కస్టమర్ చేతిలోకి వెళ్ళగానే మనకి ఒక కంప్లైంట్ కూడా రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ ఇటువంటివన్నీ చూసుకోవాలి. మనమే కనుక బయట వాళ్ళతో కుట్టించినా సరే ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనమే షాప్ పెట్టామనుకో, మనం ఎవరికైనా బ్లౌజులు ఇచ్చి మన దగ్గర కుట్టించిన ఇవన్నీ చెక్ చేయాలి. నాకు అది అలవాటు అయిపోయి నేను ఇవన్నీ చెక్ చేస్తాను కాబట్టి మీకు అవి చూపిస్తున్నాను. ఎక్కడెక్కడ మెయిన్ తప్పులు ఉంటాయో అవన్నీ. ఇక్కడ చూడండి, చేయి తిరిగేసాను లోడింగు. అయితే ఇక్కడ మనకి బార్డర్ ఇచ్చాడు, పైపింగ్ వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఎప్పుడు అర్జెంట్ బ్లౌజ్లో వస్తాయి కాబట్టి నేను వేయలేదు. ఎందుకులే, బార్డర్ ఉంది కదా అని చెప్పేసి. ఎప్పుడు ఈవిడ అర్జెంట్ అంటది ఏంట్రా బాబు అనుకుంటున్నారేమో. మనకు వచ్చి అన్నీ అర్జెంట్ బ్లౌజ్లో వస్తాయండి, ఇదేమీ అబద్ధం కాదు. ఎందుకంటే నేను కూడా అర్జెంట్ కొడితే రూపాయి ఎక్కువ వస్తుందని కూడా నేను తీసుకుంటాను. మామూలు తక్కువ ఇస్తారని నేను తీసుకొని చెప్పకపోవడమే. ఒక గంటలోనే మనం రోజంతా కుట్టి డబ్బులు వచ్చేస్తాయి కదా అని చెప్పేసి నేను ఇలా కుడతానమాట. మీకు కూడా టైలరింగ్ అంటే ఇష్టం ఉండి, కుట్టాలంటే భయం ఉండి, ఏదో మొత్తానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా సలహా ఏంటంటే, మీరు ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళే కుట్టడం ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఉక్సులు పట్టి కానీ నుంచి అన్నీ అక్కడ డాట్లు కానీ షేప్ బెల్ట్ కరెక్ట్గా రావాలి. డాట్కి డాట్ ఎదురుగా రెండు వైపులు ఒకే నిదానంలో రావాలి. ఈ బ్లౌజ్ నేను కుట్టింది చూడండి. దీనికి పైపింగ్ నేను షాపు దగ్గర కుట్టింది. ఇది నాకు షాపు పెట్టాను చూడండి అప్పుడు. అయితే ఇప్పుడు మన ఇల్లు నెతుక్కుంటూ పట్టుకొచ్చారు ఈ జాకెట్. ఎంత సన్నంగా వచ్చింది చూడండి గోటు. అది కూడా క్లాత్ చూడండి బాగా సిల్కీగానే ఉంటుంది. ఇలా సన్నంగా ఉన్న బ్లౌజ్కి మనం షోల్డర్ 5 పెట్టుకోవాలండి. మీకు అవగాహన గురించి చెప్తున్నాను. ఇది 28 నడుము. ఇలా కుట్టాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు కుట్టండి. కుట్టిన తర్వాత కొన్ని రోజులు చూడండి, ఏమన్నా చెప్తారా కంప్లైంట్. చూడండి, పైపింగ్ చేతి పని చేశాను చూడండి, లోపల గుచ్చుకోకుండా. అంటే క్లాత్ గుచ్చుకునే విధంగా ఉంటే కనుక ఇలాగా లోపల చేతి పని చేసుకునేలాగా డబుల్ పైపింగ్ వేయాలి. చూసారా, రౌండ్ ఎంత మంచిగా వచ్చిందో రౌండ్. ఈ పైపింగ్ చూసారా, నైస్గా అందంగా ఎంత నీట్గా వేసుకోవాలంటే అంత నీట్గా ఒకే లైన్లో ఒకే లెవెల్లో మొత్తం చాలా బాగుంది కదండి. మనం కుట్టిన బ్లౌజులు మనకు అందుకే మళ్ళీ ఆదికిస్తారు, చాలా బాగా కుదిరినాయి అని చెప్పేసి. ఒక అడుగు లేట్ అయినా సరే నీట్గా కుట్టడం బాగా అలవాటు చేసుకోండి. బోటిక్ స్టైల్లో కుడతామండి, జెంట్సే కాదు లేడీస్ కూడా. ఇంటి దగ్గర కుట్టినా మొత్తం బోటిక్ ఫినిషింగ్ ఇస్తానండి నేనైతే. నాకు బాగా ఇది అలవాటు అయిపోయింది. డబ్బులు తక్కువ ఇచ్చినా సరే ఇంటి దగ్గర కుడుతున్నాం కదా అని కొంతమంది అయితే తక్కువ ఇస్తారు, కానీ నేను షాప్ రేట్ తీసుకుంటాను. మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక తగ్గించి తీసుకుంటాము. చూసారండి, ఎక్కువగా నేను జెంట్స్ టైలర్స్కి కుడతాను. ఇంకా అలవాటు మీద ఫోన్లు చేసి జెంట్స్ టైలర్స్ మన దగ్గర కుట్టించుకుని పట్టుకెళ్తారు. టైలర్స్కి కుట్టిస్తాను నేను, మామూలు కస్టమర్లు చాలా తక్కువ. చూసారా, షాప్ ఉన్నప్పుడు షాప్లో కుట్టేదాన్ని. ఇది చీర అండి, ఇది 1200 అంట. కానీ చాలా మెత్తగా ఉంది, చాలా చాలా స్మూత్గా భలే ఉంది. 1200 అంట. నేను అడిగాను, ఎలా ఉందండి బ్లౌజ్. ఇలా మనం నీట్గా చేయడం నేర్చుకున్నామంటే మనం ఎక్కడున్నా సరే బ్లౌజులు నెతుక్కుంటా పట్టుకొచ్చిస్తారండి. వీళ్ళు అలాగే ఫోన్ చేసి పట్టుకొచ్చారు చూడండి. అందరూ అలాగే తీసుకొస్తారు నా దగ్గర. అర్జెంట్ బ్లౌజ్ కదా, ఎక్కువ తీసుకుంటాను. చూసారా, చేతి పని అయిపోయింది.
ప్రతిదీ ఇక్కడ ఎగస్ట్రా మనం తాడేయడం కానించి అంతా నీట్గా ఉండాలి. చూసారా, నడుము పట్టి చేతి పని చేసాము. చాలామందికి ఫ్రంట్ సైడ్ ఈ భుజాల దగ్గర ఈ చంక దగ్గర కుదరదండి. ఇక్కడ చక్కగా పట్టినట్టు ఉంటుంది. మన బ్లౌజ్ షేప్ బాగా వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా తేలిందో. ఒంటి మీద వేసుకుంటే కూడా ఇంకా లుక్ వస్తుంది. ఇలా అందంగా కుట్టడం నేర్చుకోండి. చూసారా, ప్రతిదీ ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా. చూసారా, జెంట్స్ తొందరగా ఇవ్వరండి. మన దగ్గర బోటిక్ ఫినిషింగ్ ఉండబట్టే మనకు పంపిస్తారు. ఓకేనా, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దీనికి ఎంత రేట్ తీసుకుంటాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో బ్లౌజే. సరేనా అండి, ఇది వాళ్ళకి చాలా బాగా కుదిరిందని చెప్పి పైపింగ్ వేస్తే ఎంత తీసుకుంటారో నాకు కామెంట్లో. మీరు మన వీడియో వైట్ బట్టలు కుట్టాలంటే భయపడే వరకు ఒక చిన్న సలహా, ఫస్ట్ తక్కువ రేట్ అయినా సరే తీసుకోండి, కుట్టడం మొదలు పెట్టండి. అది ఫస్ట్ ఇంట్లో నుంచి ట్రై చేసి బయట వాళ్ళకి కూడా కుట్టండి. అప్పుడు వాళ్ళు ఏ కంప్లైంట్లు అయితే చెప్తున్నారో అవి మీరు సరి చేసుకోవడానికి ట్రై చేయండి.